అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ఏబిఎన్లోని ఒక ఇది జరిగింది, చర్చ జరిగింది. వైసీపీకి 34 సీట్లు ఎన్నో వస్తాయని ఒక చర్చ జరిగింది. ఆ ఏమేమి సీట్లు కూడా ఏబిఎన్లో చూపించారు. అందులో కురుపం ఉంది. వాళ్ళ ఛానల్లో కూడా 34 సీట్లే వైసీపీ గెలుస్తుంది అన్న సందర్భంలో కురుపము నేను గెలుస్తానని, వైసీపీ గెలుస్తుందని ఉంది. అంటే మ్యాజిక్, ఈవీఎంస్ మ్యాజిక్ అనుకోవాలి 100%. మీరు 151 కలిసినప్పుడు కూడా ఈవీఎం మ్యాజిక్ అనుకున్నారా మరి? అలా ఇప్పుడు ఉంటది కదా, అప్పుడు ఈ చర్చ రాలేదు కదా. ఇప్పుడు క్లియర్గా కొన్ని కేస్ స్టడీస్ కనిపిస్తున్నాయి మీకు. 99% బ్యాటరీ ఛార్జ్ మేము చూసాము. ఎలక్షన్ రోజు క్లోజ్ చేసే టైంకి 60% ఉన్న ఈవీఎం రిజల్ట్ రోజు 99% అయింది. హౌ ఈజ్ ఇట్ ఈస్ పాసిబుల్? పాసిబుల్ లేదు కదా. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock టైం పోలింగ్ అయ్యేసరికి 60-62% ఉంది పోల్ అయింది. 6 o'clock అయ్యేసరికి 80% ఎలాగైపోద్దండి? 20% పోలింగ్ ఒక 2 గంటల సాధ్యం. టైం చాలదు కదండి. ఈవీఎం కి ఒక టైం ఉంటది కదా. ఆ టైం అలా క్యాలిక్యులేట్ 2 hours లో 20% ఆఫ్ పోలింగ్ 2 hours లో జరగలేదు. టైం చాలదు. పోలింగ్ బూత్ దగ్గర మీరు కూడా ఉన్నారు కదా? ఉంటాం కదా ఆబ్వియస్ గా. మీరు కొన్ని మండలాలు, తన కొన్ని మండలాలు చూస్తాం. సిచ్యువేషన్ తెలుసు కదా మీకు కూడా అక్కడ. మేము వెళ్ళినప్పటికీ మామూలుగా ఉంది సిచ్యువేషన్. 50% పోలింగ్ అయింది ఆఫ్టర్నూన్ 3-4 ఆ టైంకి. ఈవినింగ్ అయ్యేసరికి 80 దాటిపోయింది. అసలు పొలిటికల్ హిస్టరీ కురుపం కాన్స్టిట్యున్సీ చూస్తే పోలింగ్ శాతం నమోదు చాలా ఎక్కువ ఈసారి. సడన్ గా పెరిగిపోయింది ఈవినింగ్ వ్యతిరేకత పెరిగిపోయిందంటారా, లేకపోతే పోలింగ్ పెరిగిందంటారా? పోలింగ్ శాతము డిఫరెంట్ గా, అంటే ఈ ఈవీఎంస్ మ్యాజిక్ అనే అనుకోవాలా వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే కొన్ని కాన్స్టిట్యున్సీస్ కి హిస్టరీ ఉంటుంది. పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుందని, లేకపోతే పోలింగ్ సరళ ఎలా ఉంటుంది, అది రిజల్ట్ సరళ ఎలా ఉంటుంది అని కొన్ని హిస్టరీ. అందులో కురుపం కాన్స్టిట్యున్సీకి కూడా ఒక హిస్టరీ ఉంది ఎప్పటి నుంచో. వాటన్నిటినీ బ్రేక్ చేసి పోలింగ్ సరళి పెరగడం, శాతం పెరగడం. జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివిటీ అసలు గ్రౌండ్లో ఎక్కడ కనిపించింది? ఆయన చేసిన తప్పు ఏంటి? ఆయన మంచిగా చేశారు. తప్పేం చేయకపోతే 11 సీట్లకి ఎందుకు కూర్చోబెట్టారు? అదే ఈవీఎం మ్యాజిక్. మీరు 11 సీట్లు చూస్తున్నారు, 40% ఓట్ షేర్ ఎందుకు చూడరు? 40% ఓట్ షేర్. మరి 40% ఓట్ షేర్ అంటే మామూలు విషయం కాదు కదా. ఎక్కడైనా హిస్టరీలో మన దేశ రాజకీయాల్లో 40% ఓట్ షేర్ వచ్చినటువంటి ఏ పార్టీకైనా 11 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? 90,000 లక్షేసి మెజారిటీస్ రావడం ఏంటి? ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఏపీ పొలిటికల్ హిస్టరీ, కంబైన్డ్ స్టేట్ హిస్టరీలో అంతంత మెజారిటీలు వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. దాన్నే ఉందిలేండి, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారే 2 చోట్ల ఓడిపోయారు లాస్ట్ టైం. మళ్ళీ ఇప్పుడు భారీ మెజారిటీతో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. దాన్నే ఉంది. దానికి దీనికి సంబంధం ఏముంటుంది? ఏంటి సంబంధం? వ్యతిరేకత అనేది కనిపించింది క్లియర్ గా అనేది కొంతమంది వాదన. క్లియర్ గా మనకు కనపడుతుంది. వ్యతిరేకత, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ట్యాంపరింగ్ అంటారు. వ్యతిరేకత సృష్టించడం వేరు, వ్యతిరేకత కనిపించడం వేరు. మేము జనాల్లోకి వెళ్ళాం, మాకు తెలుస్తుంది. ఓటు అడగడానికి జనాల్లోకి మేము వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్స్, టీడీపీ లీడరు అంటే టీడీపీ క్యాండిడేట్ వెళ్ళినప్పుడు రెస్పాన్స్ తెలిసిపోతుంది. మీకు ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ అప్పుడు ఎలాగా రిజల్ట్ అనేది చెప్తారు ముందు అని అంటే, పోలింగ్ సరళ ఒకటి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు పీపుల్ యొక్క రియాక్షన్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్. సో మా కాన్స్టిట్యున్సీ తీసుకుందాము, 70-80% పంచాయతీస్, గ్రామాలు అన్నీ కూడా నేను తిరిగి ఓటు అడిగా. 60% కూడా అసలు క్యాండిడేట్ వెళ్ళలే. వెళ్ళిన దగ్గర అసలు ఆధారం లేదు, ఇప్పుడు ఆవిడకి తెలీదు. 70% పీపుల్కి టీడీపీ క్యాండిడేట్ మొహం కూడా తెలియదు మా కాన్స్టిట్యున్సీలో. 70% పీపుల్కి తెలియదు. ఈ రోజుకి ఎమ్మెల్యే అంటే తెలియదు. నేను అంటే ఇది మీకు అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఇప్పటికీ గ్రామాల్లోకి వెళ్తే నేను ఎమ్మెల్యే అనుకో, నా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్తే నేను ఎమ్మెల్యేని కాదు, కొత్త ఎమ్మెల్యే అయింది అది ఇది గ్రౌండ్ లెవెల్ నిజమా కదా మీరు కనుక్కోండి. పోనీ మీ మీడియా వాళ్ళు ఉంటారు కదా, కనుక్కోండి నిజమా కాదని. అసలు తెలియని పర్సన్, నాలెడ్జ్ లేదు, ఏమి లేదు. అసలు ఆవిడ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ చెప్తున్నాను జనరల్గా.
సో ఆ పొలిటికల్ సరళి, ఆ పొలిటికల్ రియాక్షన్స్, ఆ జనాల రియాక్షన్స్ అనేవి మాకు తెలిసిపోతాయి. కానీ వై నాట్ 175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదండి? ఇప్పుడు చాలా మంది ఓడిపోయిన తర్వాత నేను ఇంటర్వ్యూలు చేశాను, రోజా గారిని కావచ్చు, చాలా మందిని చేస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అనండి అని చెప్పేసి అన్నారు. వై నాట్ 175 అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా? అంటే ఇప్పుడు లేదండి, మనకి గ్రౌండ్ లో వ్యతిరేకత ఉంది, మనం ఇష్టానికి కులాల గురించి మాట్లాడాము, వ్యక్తుల గురించి మాట్లాడాము, ఫ్యామిలీని బయటికి తీసాము, కొంత వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది, కొంత వ్యతిరేకత పార్టీది కనిపిస్తుంది, మీరు ఇలా వై నాట్ 175 సిద్ధం అని చెప్తున్నారు, ఓకే మిమ్మల్ని ఎలా చెప్పమంటారు, తప్పులు కూడా చెప్పుకోవాలి కదా అంటే వింటలేదు అనేది వాస్తవా కదా? అసలు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎలా అంటారు? 175 అంటే ప్రజలకి ఇన్ని పథకాలు ఇచ్చి ప్రజలకి డైరెక్ట్ సర్వీస్ చేసిన తర్వాత కరోనా టైంలో ఎటువంటి కరప్షన్ లేకుండా 1.5 year టైంలో ఆడిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కరప్షన్ చేసే అవకాశం సంవత్సరంన్నర కరోనా టైంలో ఎంత చేసినా ఎవడు అడిగేవాడు లేడు. కానీ ఎక్కడ కూడా ఒక్క మచ్చ రాలేదు. ఒక్క మచ్చ రాకుండా సంవత్సరంన్నర ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్, ఎన్నో ప్రాణాలు కాపాడి అంత బాగా సర్వీస్ కరోనా టైంలో చేశారు. చరిత్రలో ఎప్పుడు లేనన్ని పథకాలు డైరెక్ట్గా ప్రజలకి, మధ్యలో నాయకుల చేతులకు వెళ్లకుండా డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చారు. ఇంటి నుంచి బయటికి కాళ్ళు పెట్టకుండా వాలంటీర్ ద్వారా ఇచ్చారు. అలాగే మనకి పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, అంటే ప్రతి ఒక్కటి ఇన్ని సర్వీసెస్ ఇంత నేను ప్రజలకి చేసిన తర్వాత ఎందుకు 175 సీట్లు మనకి రాకూడదని ఒక నాయకుడిగా ఆయన కాన్ఫిడెన్స్. అది కానీ ప్రతి ప్రజానాయకుడు ఇచ్చాం అంటారు జనానికి. ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారండి అసలు? మరి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ప్రజల డబ్బే వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద భారీ లిక్కర్ స్కామ్ మిథున్ రెడ్డి గారు కూడా జైల్లోనే ఉన్నారు కనిపిస్తుంది. ఆరోపణలు రుజువు అవుతున్నాయి కదా? ఎక్కడ రుజువైనాయి? క్లియర్ గా అన్ని కోట్లు ఎక్కడ రుజువైనాయి? ఇప్పుడు 11 crores దొరికినాయి. ఆ 11 crores ఎవరికి? ఇప్పుడు ఆరోపణలు వేరండి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి. ఆయన కూడా ఈ రోజు బెయిల్ మీద ఉన్నది ఆరోపణలో ఒక కేసులోనే కదా, ఆయన ఇంకా నిరూపించబడలేదు కదా. ఇవి కూడా అంతే. లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళు స్కామ్ అంటున్నారు. లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈరోజు చేసేది ఆరోపణలే. ఈరోజు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు, 11 crores అని చెప్పారు. రాజకేశ్ రెడ్డికి సంబంధించి 11 crores అన్నారు. ఆయనకు సంబంధం లేదు అని చెప్పి కోర్టుకి ఇస్తే ఈ రోజు వరకు కూడా సిట్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు కోర్టుకి, ఆ 11 crores ఎక్కడివి అని చెప్తే. అంటే ఏది కూడా జనరల్ గా ఆరోపణలు తప్ప నిరూపించబడలేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు ఒకవేళ అది స్కామ్ అయితే గవర్నమెంట్ కి ఎప్పుడు రాలేనంత ఆదాయం వచ్చింది. మరి అది స్కామ్ ఎలా అవుతుంది? జనం కూడా చనిపోయారు కదా. జనం చనిపోయారండి. మనం ఎలా స్పిరిట్ లిక్కర్ లో కలిపి అమ్మారు. అది రాంగ్. లిక్కర్ వల్ల చనిపోయారు అన్నది రాంగ్. లిక్కర్ వల్ల చనిపోయి మెడికల్ గా వాళ్ళ గవర్నమెంటే కదా ప్రూవ్ చేయమని చెప్పండి. లిక్కర్ వాళ్ళు చనిపోయారని. సరే లిక్కర్ వాళ్ళు చనిపోయారు అని అంటున్నారు కదా. ఇప్పుడు డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి డిస్టిలరీస్ ఏవి ఉన్నాయో అవే సేమ్. ఇప్పుడు 2014 నుంచి 19 డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అవే డిస్టిలరీస్ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ అవే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం వాళ్ళు. మరి ఏ డిస్టిలరీ మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? మళ్ళీ అవే ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? పార్టీ డిమాండ్ చేస్తుంది అసలు? కనిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? అసెంబ్లీకి వస్తున్నారా? ఇప్పుడు అసెంబ్లీ 11 మంది సరే మీరు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే 1.5 hours ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ, ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ, అసలు ప్రభుత్వం ఎలా ఫెయిల్యూర్ అయింది, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి అనేది 1.5 hours ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్తే ఒక ఎమ్మెల్యేగా చూస్తాము 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం ఏమన్నారు. 5 నిమిషాల్లో ఏం చెప్తారండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదని క్వశ్చన్ చేసే వాళ్ళందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు రాకపోతే ఎందుకు అడగలేదు? ఆయన ఏదో జరిగిందని చెప్పేసి సృష్టించేసుకొని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే వస్తాను శపథం చేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు? అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే అదే కరెక్ట్, జగన్ ఏది చేసినా తప్పు. ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు జగన్ గారు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు కోర్టులో కూడా పిటిషన్ వేశారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం?
ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం వస్తుంది, ఈ ప్రభుత్వం నిలదీసే అవకాశం వస్తుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఈరోజు కోర్టులో పిటిషన్ ఉంది, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. ఎందుకు కోర్టుకు ఆన్సర్ ఇవ్వట్లేదు? ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? జగన్ రావట్లేదని అడుగుతున్నారు కానీ ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ప్రతిపక్ష హోదా తక్కువ సీట్స్ వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉంది రాజకీయాల్లో. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు, పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడకూడదు. ఎవరెందుకు మాట్లాడలేదండి? లేస్తే గొంతు నొక్కకూడదు, గొంతు నొక్క. అవును మాట్లాడిన వాళ్ళు అందరి మీద తప్పుడు కేసులు కదా, మాట్లాడిన వాళ్ళు అందరి మీద తప్పుడు కేసులు కదా. ఇప్పుడు పేరు నాని గారు పాపం ఏదో తప్పుడు కేసు పెట్టి వాళ్ళ వైఫ్ని కూడా స్టేషన్కి రప్పించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టినటువంటి సందర్భం